గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈ రోజు మేము తీసుకొచ్చే ప్రాపర్టీ 176 గజాలు ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఈస్ట్ వైపు 20 ఫీట్ రోడ్ ఉందండి. అలాగే సౌత్ వైపు 40 ఫీట్ రోడ్ ఉందండి. ఇది 176 గజాలు ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇది +2 పెంట్ హౌస్ అండి. ఇదే ఇలాగా ముందుకి ఇంట్లోకి వెళ్తాను. ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్. ఇది ఇటువైపు ఒక గేట్ అయితే ఇచ్చేసారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కార్ పెట్టుకోవడానికి ఏరియా. ఇది కార్ పెట్టుకోవడానికి ఏరియా అండి. ఇది దరిదాపులో ఇది ఒక 12-15 అడుగుల దగ్గర ఉందండి ఏరియా. బయట బాత్రూమ్ కూడా ఉందండి. అలాగే ఇది +1 కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ముందు కూడా ఒక 8 అడుగుల దగ్గర సెట్ బ్యాక్ వదిలేశారండి. ఇది ఇలా పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 5 అడుగులు సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారు. 5 అడుగులు సెట్ బ్యాక్ ఇస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఇది ద్వారబంధం అండి. ఈస్ట్ వైపు ఉన్న ద్వారబంధం. అలాగే ముందుకెళ్తే ఇది నార్త్ వైపు ఉన్న భాగం అండి. నార్త్ వైపు అయితే 5 అడుగులు సెట్ బ్యాక్ అయితే వదిలేశారు. బాత్రూమ్ అయితే ఉందండి. అలాగే ఈస్ట్ వైపు ఉన్న తలుపు నుండి లోపలికి వెళ్దాం. వెళ్ళేసరికి ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా ఇది 12x16 సైజులో ఉందండి. దీనికి నార్త్ వైపు అయితే ఒక డోర్ అయితే ఇచ్చేసారు. అలాగే పూజ గది అయితే ఇచ్చేసారండి. ఇక్కడ పూజ గది ఒకటి ఇచ్చారు ఈశాన్యం వైపు. ఇలా ముందుకు వెళ్తే ఇలా కిచెన్ అండి. ఈ కిచెన్లో ఇలా ముందుకెళ్తే ఇది దేవుడి గది అండి. ఇది 2.5x6 అండి సైజ్ అయితే. దీని ముందుకెళ్తే కిచెన్ అండి. ఈ కిచెన్ వైపు అయితే ఇది 8x11 సైజులో అయితే ఉందో మంచి స్పేసియస్గా ఉన్న కిచెన్ అండి. అది ఇలా ముందుకెళ్తే ఇది అవుట్ సైడ్ అండి. ఇది అవుట్ సైడ్ డోర్ బాల్కనీ వస్తుందండి. బాల్కనీ నుండి మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. అలాగే సెల్ఫ్లు ఇవి ఇలా ముందుకెళ్తే బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ సైజ్ అయితే 12x11 అండి. ఒక బెడ్రూమ్ ఇది 12x11 సైజ్. ఇది 6x6 బెడ్ అండి. ఇది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇది 12x11 సైజులో అయితే ఉందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో ఏంటంటే 12x11 సైజులో అయితే ఉందండి. మంచి స్పేసియస్గా ఉంది. ఇది 6x6 మంచం అండి. 6x6 మంచం వేసినా సరే ఈ సామాన్లు ఇలాగా సరిపోయండి. దీనికి అటాచ్డ్గా బాత్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్డ్గా బాత్రూమ్ కూడా ఉందండి. మీరు చూసుకోవచ్చు. ఒక బాత్రూమ్కి వెస్ట్రన్ కంఫర్ట్ అండి, ఒకటి ఇండియన్ స్టైల్ అండి. అలాగే ఈ ప్రాపర్టీకి ఏమో రెంట్లు అయితే కింద సేమ్ ఫ్లోర్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ అయితే వస్తుందండి. 10,000 దాకా రెంట్ వస్తుంది. అలాగే +2 పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో 4,000 రెంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా 15,000 దగ్గర రెంట్లు అయితే వస్తున్నాయండి. ఇది ఈ సైట్ నుండి డీమార్ట్కి దరిదాపులో 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే పాత గాజువాక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే స్టీల్ ప్లాంట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. దువ్వాడ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. అలాగే మెయిన్ రైల్వే స్టేషన్ అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాపర్టీ మీకు కావాల్సి వస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఒక ప్రాపర్టీ ఏదైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేస్తే మేము సేల్ చేస్తామండి. ఈ ప్రాపర్టీ ఓనర్ గారు చెప్తున్న 1,15,00,000 అండి. ఇది రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఇలా ఈ రేట్లో అయితే ఎలాంటి బార్గెనింగ్ కానీ ఆడాడానికి అయితే ఏం లేదండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఈ ప్రాపర్టీ కావాల్సి వచ్చిన వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.